Hi, hello, dear friends. Welcome to Roshan's English Word. You are most welcome to our English speaking challenge. Here, the first sentence, sit here. What is the meaning of this sentence is, ikkada kurchondi. The first example for this sentence, please sit here and wait for your name to be called. Please sit here and wait for your name to be called. దయచేసి ఇక్కడ కూర్చోండి, మీ పేరు పిలిచేదాకా నిరీక్షించండి. ఇక్కడ కూర్చోండి అనేటటువంటి ఈ వాక్యాన్ని మనము ఏ రకంగా వాడతామనేది మనకి ఎగ్జాంపుల్లో చూసాం. నెక్స్ట్ చూడండి, కెన్ యూ సిట్ హియర్ విత్ మీ అండ్ కీప్ మీ కంపెనీ. మీరు నాతో పాటు ఇక్కడ కూర్చోగలరా, నాతో పాటు ఇక్కడ మీరు కూర్చోగలరా అని అభ్యర్థిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, సిట్ హియర్ అండ్ రెస్ట్ ఫర్ అ వైల్, యూ మస్ట్ బి టైర్డ్. ఇక్కడ కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోండి, మీరు ఉన్నారు కనుక ఇక్కడ కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోండి అని అనడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, రన్ ఫాస్ట్, వేగంగా పరిగెత్తండి, బాగా వేగంగా పరిగెత్తండి. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ సెంటెన్స్ ఈజ్, ద అథ్లెట్ లర్న్ టు రన్ ఫాస్ట్ త్రూ కాన్సిస్టెంట్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. అథ్లెట్, ఆ పరుగుల పందెంలో పాల్గొనేటటువంటి వారు ఏం చేస్తారు, స్థిరంగా నిలకడగా పరిగెత్తడం అనేది వాళ్ళ యొక్క ట్రైనింగ్లోనూ, అంటే శిక్షణ పొందేటప్పుడు, మరియు వారు ఎప్పుడైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారో అప్పుడు దాని గురించి ఆ స్థిరత్వం కోసం వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, టు క్యాచ్ ద బస్ ఐ హ్యాడ్ టు రన్ ఫాస్ట్ అక్రాస్ ద స్ట్రీట్. ఆ బస్సును నేను అందుకోవాలి అంటే ఆ వీధిలో నేను చాలా వేగంగా పరిగెట్టాను. ఆ బస్సును అందుకోవడానికి నేను ఆ వీధిలో, ఆ రోడ్ అమ్మట నేను వేగంగా పరిగెట్టాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రన్ ఫాస్ట్ ఇఫ్ యూ వాంట్ టు విన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద 100 మీటర్ డాష్. చూడండి, వేగంగా పరిగెత్తండి, నీకు ఆ గోల్డ్ మెడల్ రావాలి అంటే మీరు ఏం చేయాలి, వేగంగా పరిగెత్తాలి. ఇవాల్టి మన ఈ క్లాసెస్లో మనకు ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్లో ఈ సెంటెన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఈ పోటీ ప్రపంచంలో దూసుకుపోకపోతే తోసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దూసుకుపోవాలి లేదంటే తోసుకు చావాలి అనేది నా సిద్ధాంతం. ఏం చేయాలి మనం, వెన్ ఎవర్ we want to reach the goal, you need to maintain the consistency. స్థిరత్వంగా మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. మన గమ్యాన్ని చేరేదాకా మనం ఎప్పుడు కూడా ఆగకుండా నిలవడం అలవర్చుకోవాలి. అప్పుడే మన గమ్యాన్ని చేరుకుంటాం. ఇది ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్తున్నా, అంటే సబ్జెక్టుతో పాటు మీకు మనం కొన్ని విషయాలను ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ వెళ్తుండాలి అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, అండ్ యూ, మీరు, మరియు మీరు. చూడండి, దీన్ని ఎలా వాడతాం. మీరు అనేది బేసిక్గా మనం యూ అంటాం, అండ్ యూ అనేది ఇక్కడ మనకు ఒక వాక్య రూపంలో వచ్చింది. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్ అండ్ యూ కెన్ కమ్ విత్ మీ. ఏమంటున్నారు ఇక్కడ, నేను స్టోర్కి వెళ్తున్నాను, మీరు కూడా నాతో రావచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి, డూ యూ వాంట్ టు గో టు ద మూవీ. మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారా, అండ్ దెన్ వీ కెన్ గ్రాబ్ డిన్నర్. ఓకే, అలాగే మనం డిన్నర్ చేద్దాం. మరి సినిమాకి వెళ్దాం అంటున్నారు కదా, రైట్, మనం అక్కడ ఏం చేద్దాం, డిన్నర్కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ అన్ అమేజింగ్ సింగర్ అండ్ యువర్ వాయిస్ సౌండ్స్ ఈవెన్ బెటర్ విత్ ద బ్యాండ్. మీరు అద్భుతమైనటువంటి గాయకులు, మీ యొక్క స్వరం ఎలా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాండ్ అంటే ఏంటంటే, బ్యాండ్ అంటే మనం బేసిక్గా అనుకునేటటువంటి డ్రమ్స్ కాదు. బ్యాండ్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ సింగర్స్. అక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా మీ స్వరం చాలా బాగుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యూజ్ దిస్, దీన్ని వాడండి, దీన్ని ఉపయోగించండి. ఎగ్జాంపుల్ చూడండి, కెన్ ఐ యూజ్ దిస్ పెన్ టు సైన్ ద డాక్యుమెంట్. కెన్ ఐ యూజ్ దిస్ పెన్, నేను ఈ పెన్ను ఆ డాక్యుమెంట్పై సైన్ చేయడానికి మీ పెన్ను వాడవచ్చా అని అడగడం. యూ కెన్ యూజ్ దిస్ మ్యాప్ టు నావిగేట్ త్రూ ద సిటీ. మీరు ఈ మ్యాప్ని చూసుకుని ఆ సిటీలో మీరు ఎక్కడైనా ప్రయాణించాలి అనుకుంటే ఈ మ్యాప్ను ఉపయోగించండి. ప్లీజ్ యూజ్ దిస్ కోడ్ టు గెట్ డిస్కౌంట్ ఆన్ యువర్ పర్చేస్.
దయచేసి ఈ కోడ్ను వాడండి. మీరు కొన్న వాటిపైన డిస్కౌంట్ను పొందాలనుకుంటే ఈ పెన్ను ఇక్కడ ఉన్నటువంటి ఈ కోడ్ని వాడండి అని చెప్పడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, ఐఎమ్ సిక్. నాకు అనారోగ్యంగా ఉంది, నాకు నలతగా ఉంది, నా ఆరోగ్యం బాగోలేదు అనేటటువంటి అర్థంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం. ఐఎమ్ సిక్ అండ్ వోంట్ బి ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. నేను అనారోగ్యంగా ఉన్నాను కనుక ఇవాల్టి మీటింగ్కి నేను అటెండ్ కాలేను. అన్ఫార్చునేట్లీ ఐ ఆమ్ సిక్ అండ్ నీడ్ టు రెస్ట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు నేను అనారోగ్యం పాలయ్యాను కనుక రాబోయే కొన్ని రోజుల వరకు నేను విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఐఎమ్ సిక్ ఆఫ్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్ ఎవ్రీ డే. కెన్ వి ట్రై సంథింగ్ న్యూ? చూడండి, ఇక్కడ సిక్ అనేది మనం అనారోగ్యం అనే దానికి వాడతాము, ఆరోగ్యానికి సంబంధించింది. కానీ థర్డ్ సెంటెన్స్లో చూడండి, మీకు ఐ ఆమ్ సిక్ ఆఫ్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్ ఎవ్రీ డే. రోజు అదే రకమైనటువంటి తిండిని తిని నాకు విరక్తి పుట్టింది, రోత పుట్టింది అని అర్థంలో కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఐఎమ్ సిక్ అనేటటువంటి సెంటెన్స్ను వాడడం జరిగింది. క్యాన్ వి ట్రై సంథింగ్ న్యూ? మనం కొంచెం కొత్త రకమైన ఏదైనా ఆహారం గురించి ప్రయత్నిద్దామా అనేది వాక్యంలో ఉంది. నెక్స్ట్ కామన్ సెంటెన్స్ మీరు వింటూ ఉంటారు కదా, రిమెంబర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిమెంబర్? గుర్తుపెట్టుకోండి, రైట్? ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ మై చైల్డ్హుడ్ వెకేషన్స్ ఎట్ ద బీచ్. నాకెప్పుడు నా బాల్యంలో నేను సెలవులు వచ్చినప్పుడు ఆ బీచ్ దగ్గర గడిపినటువంటి ఆ గుర్తుల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను, ఎప్పుడు గుర్తుంటాయి. కెన్ యూ రిమెంబర్ టు పిక్ అప్ మిల్క్ ఫ్రమ్ ద స్టోర్ ఆన్ యువర్ వే హోమ్? కెన్ యూ రిమెంబర్? మీరు బయటకు వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వస్తుంటే దారిలో పాలు తీసుకోవడం గుర్తుంటుంది కదా స్టోర్లో నుంచి అని అడుగుతున్నారు. ఐ రిమెంబర్ లర్నింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీసైక్లింగ్ ఇన్ స్కూల్. నాకు మా స్కూల్లో రీసైక్లింగ్ అంటే పునర్వాడకం, మనం మళ్ళీ దాన్ని ఎలా వాడాలి అనేటటువంటి దాని గురించి నాకు చెప్పినటువంటి విషయము అంటే ప్రాధాన్యత. రీసైక్లింగ్ అంటే తెలుసు కదండి, వాడి పారవేసినటువంటి వాటిని లేదా ఒకదాని తర్వాత వాడేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి పూర్తిగా దాన్ని మనం పడేయకుండా దాన్ని వేరే రకంగా వేరే దేనికైనా మనం వాడుకోవడానికి కనుక అనుకూలంగా చేయడాన్ని మనం ఏమంటాం, రీసైక్లింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కూరగాయలు వాటిని తరుగుతాం, వాటిని ముచ్చుకలు అవన్నీ తీసి పడేస్తాం కదా, వాటిని మనం పాడవేస్తున్నాం. ఆ పాడవేస్తున్నాన్ని మనం ఏం చేయొచ్చండి, రైట్? మనం దాన్ని మాన్యూర్ తయారు చేయడానికి, ఎరువుల తయారీకి మొక్కలకు వేస్తే దానిలో నుంచి మనకు ఎరువుగా మారి మనకు మంచి పంట వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది రీసైకిల్ చేయడం. దాని గురించి మా స్కూల్లో చెప్పిన విషయాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అని ఇక్కడ చెబుతున్నాం. నెక్స్ట్ చూడండి, బీ క్వైట్. Most oftenly we listen to this type of the sentences, be quiet please, right? చూడండి, ప్లీజ్ బీ క్వైట్. క్వైట్ అంటే ఏంటి? నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, క్విట్ వేరు, క్వైట్ వేరు. క్విట్ మీన్స్ బయటకు వెళ్ళిపోవడం, వదిలి వెళ్ళిపోవడం. క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండడం, రైట్? ప్లీజ్ బీ క్వైట్ ఇన్ ద లైబ్రరీ, అదర్స్ ఆర్ స్టడీయింగ్. దయచేసి లైబ్రరీలో, గ్రంథాలయంలో నిశ్శబ్దంగా ఉండండి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కెన్ యూ బీ క్వైట్ ఫర్ అ మినిట్, ఐ ఆమ్ ఆన్ అ ఫోన్ కాల్. దయచేసి కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, రైట్? ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు బి క్వైట్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. టీచర్ ఏమంటున్నారు? టీచర్ విద్యార్థులందరికీ పరీక్ష రాసేప్పుడు నిశ్శబ్దంగా రాయమని చెప్పారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ట్రస్ట్ మీ. నన్ను నమ్మండి. ట్రస్ట్ మీ, ఆఫ్టర్ దిస్ కోర్స్ యు ఆల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ మై ప్రామిస్. మీరంతా ఈ కోర్సు పూర్తయ్యే నాటికి ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు, నన్ను నమ్మండి. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ హ్యావ్ ట్రైడ్ దట్ రెస్టారెంట్ బిఫోర్, ట్రస్ట్ మీ, దేర్ ఫుడ్ ఈజ్ అమేజింగ్. ఐ హ్యావ్ ట్రైడ్ ద రెస్టారెంట్ బిఫోర్. నేను ఇంతకు ముందు కూడా ఈ రెస్టారెంట్లో భోజనం రుచి చూసి ఉన్నాను, నన్ను నమ్మండి, అక్కడ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది, రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ నో ఇట్స్ స్కేరీ బట్ ట్రస్ట్ మీ, యూ విల్ బి లవ్ స్కై డైవింగ్.
స్కై డైవింగ్ అనేది భయం అనిపిస్తుంది మనకు బాగా భయం అనిపిస్తుంది స్కై డైవింగ్ అనేది. కానీ నన్ను నమ్మండి, మీరు దాన్ని ఇష్టపడతారు. చూడండి, మనకు సాధారణంగా ఈ చిన్న పిల్లలు వీళ్ళు ఉంటారు, లేదా మనమే కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏంటి, మనకు ఆ జైంట్ వీల్ అలాంటివి ఏవైనా మనం వాటిపైన ఎక్కినప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు, అంటే దాంట్లో ప్రయాణిస్తున్నప్పుడు మనకు భయంగా ఉంటుంది. అది పై నుంచి కిందకు పడుతున్నప్పుడు ఆ స్లైడ్స్లో కానీ దాంట్లో కానీ తర్వాత మనకు అది నచ్చుతుంది. ఏమంటారండి? సో ఇక్కడ స్కై డైవింగ్ గురించి అదే చెప్తున్నారు. దాన్ని చేస్తున్నప్పుడు మనకు భయం అవుతుంది, కానీ మనం దాన్ని ఇష్టపడతాం. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఇయర్స్, ట్రస్ట్ మీ, ఐ నో వాట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్. నేను ఈ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఉన్నాను, నన్ను నమ్మండి, నేనేం చెప్తున్నానో నాకు అన్ని విషయాలు తెలుసు అనే దాన్ని మీరు నమ్మండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, హీ గోస్ లేదా షీ గోస్. ఇక్కడ వాస్తవంగా ఇది హీ గోస్ అనేది ఒక సెంటెన్సు, షీ గోస్ అనేది సపరేట్ సెంటెన్స్. జస్ట్ మనకు జెండర్ మారింది కనుక రెండు వేరు సెంటెన్స్ల గురించి మనము రెండుసార్లు చెప్పుకునే కంటే ఒకేసారి దాన్ని క్లుప్తంగా చెప్పేసుకుంటే మనకు ఒక అదనంగా మనకి ఒక వాక్యం నేర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి ఇక్కడ హీ షీ అనేది నేను తీసుకున్నాను. ఎగ్జాంపుల్ చూడండి, హీ వాక్స్ ఇన్ టు ద రూమ్ అండ్ షీ గోస్ టు గ్రీట్ హిమ్. అతడు ఇంటిలోకి వెళ్ళాడు, ఆమె ఏం చేసింది, అతనికి స్వాగతం పలికింది. అతను ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆమె అతన్ని లోపలికి ఆహ్వానించడానికి వెళ్ళింది, లేదా అతన్ని స్వాగతం పలకడానికి వెళ్ళింది. సపోజ్ ఇక్కడ షీ తీసుకున్నామనుకోండి, షీ వాక్స్ ఇన్ టు ద రూమ్ అండ్ హీ గోస్ టు గ్రీట్ హిమ్. జస్ట్ షీ బదులు హీ తీసుకుంటాం. అతడు అక్కడికి వచ్చినప్పుడు, అతడి రూమ్లోకి వచ్చినప్పుడు ఆమె అతనికి స్వాగతం చెప్పడానికి వెళ్ళింది అని అన్నాం. ఇక్కడ 2 సార్లు స్త్రీలింగం ఉండొచ్చు, హీ షీ రెండు ఒకటే ఉండొచ్చు, కానీ మనకు కన్ఫ్యూజ్ కాకూడదు ఒకే వాక్యంలో అని చెప్పేసి మనము ఇక్కడ అది తీసుకున్నాం. లేదు అంటే రమేష్ వాక్స్ ఇన్ టు ద రూమ్ అండ్ గీతా గోస్ టు గ్రీట్ హిమ్. ఓకే అండి, ఇది హీకి తీసుకున్నాం కదా. నెక్స్ట్ సీకి చూసుకోండి, గీతా వాక్స్ ఇన్ టు ద రూమ్ అండ్ రమేష్ గోస్ టు గ్రీట్ హిమ్. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ చూడండి, షీ స్టార్ట్స్ లాఫింగ్ అండ్ హీ గోస్ అలాంగ్ విత్ ద జోక్. ఆమె అతడు జోక్ చెప్తుంటే నవ్వడం మొదలెట్టింది, నవ్వుతూ ఉంది. రైట్. హీ ఆస్క్ హర్ క్వశ్చన్ అండ్ షీ గోస్ ఇన్ టు డీటెయిల్ విత్ హర్ ఆన్సర్. ఎప్పుడైతే అతను క్వశ్చన్ అడిగాడో ఆమె ఆ క్వశ్చన్కి, ఆ ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పడం మొదలెట్టింది. రైట్. నెక్స్ట్, హీ వాక్స్ లేదా షీ వాక్స్. షీ వాక్స్ అలోన్ ఆన్ ద బీచ్ ఎవ్రీ మార్నింగ్. ఆమె ఆ బీచ్లో ఒంటరిగా నడుస్తూ ఉంటుంది, ఆ బీచ్ వెంబడి. ఇక్కడ షీ బదులుగా మనం హీ తీసుకుంటే హీ వాక్స్ అలోన్ ఆన్ ద బీచ్ ఎవ్రీ మార్నింగ్. రైట్ అండి. నెక్స్ట్, హీ వాక్స్ హిస్ డాగ్ ఇన్ ద పార్క్ డైలీ. అతడు తన కుక్కను ఆ పార్క్లో ప్రతిరోజు తీసుకుని నడక ప్రారంభిస్తాడు. As she walks into the room, everyone turns to look at her. ఆమె ఎప్పుడైతే ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యిందో ప్రతి ఒక్కరూ ఆమె వైపే చూశారు. రైట్. నెక్స్ట్ చూడండి, ఈ 10 సెంటెన్సెస్లో మనం అనుకున్నటువంటి ప్రతిరోజు మనం డైలీ 10 సెంటెన్స్ మనం తీసుకుంటున్నాం. ఆ 10 సెంటెన్స్ ఇవాళ తీసుకున్నటువంటి సెంటెన్సెస్ ఒక్కసారి రీక్యాప్లో చూద్దామా. సిట్ హియర్, రన్ ఫాస్ట్ and you use this, I am sick, remember, be quiet, trust me, he goes, she walks. సో ఇవి ఈ వాక్యాలు. ఈ వాక్యాలని రిమెంబర్ వన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ దిస్, we need to listen the videos carefully. We need to take some synapses from these videos carefully. Afterwards, its most important thing is you have to make your own sentences, at least 7 to 8 sentences along with these 3 sentences. Hear me, listen me, my dear friends. Whenever you make your own sentences and work out on those sentences and practice, at least you spend 1 hour per a day, definitely you will be reach your goal. Definitely you can be speaking English fluently at the end of this course. This is my promise. Again and again I am telling you that practice makes man perfect, and I hope
you enjoy this video, and as usual, I am requesting you for the subscription. Thank you for